ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన తులారాశి జాతకులారా, సమతుల్యతకు ప్రతీక అయిన తులారాశికి ప్రపంచాన్ని సమతుల్యం చేసే శక్తి ఉంది. మీరున్న చోట న్యాయం, సౌమ్యత, ఆలోచన ఉంటుంది. కాని ఒక ప్రశ్న: మీ స్వంత జీవితంలో సమతుల్యత చెదిరిపోయినప్పుడు మీ కన్నీళ్లను ఎవరు గమనిస్తారు? అద్దం ముందు నిలబడి నిశ్శబ్దంగా కన్నీళ్లను తుడుచుకుని ముఖంపై చిరునవ్వు పెట్టుకుని ప్రపంచం ముందు నడిచే ఒక అసమాన కళాకారుడు మీరు. బయటకు బలంగా కనిపిస్తారు, లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పోరాటాలు. మిత్రులారా, ఈ నెల కేవలం మరో నెల కాదు, ఇది మీ జీవితంలో ఒక కీలకమైన పరివర్తనా దశ. ఈ నెల తులారాశికి కొత్త యుద్ధానికి నాంది, అలాగే కొత్త విజయానికి సూచన. మీరు ఒకలా జరుగుతుంది అని అనుకున్నారు, కాని పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారుతున్నాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ నెలలో గ్రహాల కదలికలు మీకు ఊహించని యోగాలను ఇస్తున్నాయి. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు, మిమ్మల్ని మూలకు నెట్టినవారు మళ్లీ లేచి నిలబడి మీవైపు చూసే పరిస్థితి వస్తుంది. కాని ఇక్కడే ఒక హెచ్చరిక: దీపం కింద చీకటిలా మీ విజయంతో పాటు ఒక భయంకరమైన నిజం కూడా దాగి ఉంది. ఈ నెలలో మీకు వచ్చే అదృష్టమేమిటి? మీరు ఎదుర్కొనే అసలైన సవాళ్లేవి? మీ నమ్మకాన్ని ఎవరు మోసం చేసే అవకాశముంది? మరియు వీటన్నింటికీ పరిష్కారమేమిటి? ఈ వీడియోలో ఈ అన్ని అంశాలను నేను ఒక్కొక్కటిగా విప్పి చెప్తాను. ముఖ్యంగా తులారాశివారిగా మీ స్వాభావిక లక్షణాలే ఎలా మీ ఎదుగుదలకు కారణమవుతున్నాయో, అదే సమయంలో అవే లక్షణాలు మీ పతనానికి ఎలా దారితీస్తున్నాయో వాస్తవికంగా విశ్లేషిస్తాను. వీడియోను దాటవేయకుండా చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే వీడియో చివరలో ఈ సంవత్సరంలో మీరు తప్పక ఎదుర్కోవలసిన ఒక కఠినమైన సవాలు గురించి చెబుతాను. అంతేకాదు, దానికి బ్రహ్మాస్త్రంలాంటి పరిష్కారాన్ని కూడా మీకు అందిస్తాను. దానికంటే ముందు దయచేసి మా భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మీ దృష్టి సమస్యలు తగ్గుతాయి, శత్రువుల ముప్పు క్రమంగా తొలగిపోతుంది, ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. అన్ని కష్టాలను తొలగించే ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ నమః అని రాయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ జీవితాన్ని మార్చే భవిష్యత్తును కలిసి తెలుసుకుందాం. మిత్రులారా, ఇప్పుడు ముందుగా మీ ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకుందాం. తులారాశి వాయుసూత్రానికి చెందిన రాశి. మీ మనస్సు గాలిలా ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునేలోపు 10 కోణాల నుంచి ఆలోచిస్తారు. మీరు న్యాయాన్ని ప్రేమిస్తారు. ఎవరి తప్పునైనా ముఖంలో చెప్పగల ధైర్యం మీకుంది. మీ కళ్లే నిజాన్ని చెబుతాయి. ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత కూడా. ఈ నెలలో మీ లక్షణాలే మీకు ఆశీర్వాదంగా మారతాయి, అదే సమయంలో శాపంగా కూడా అనిపిస్తాయి. మీరు ఇతరుల బాధను వెంటనే గ్రహిస్తారు, వారికోసం కరిగిపోతారు. కాని మీ బాధను వినేవారు లేరన్న భావన మీలో పెరుగుతుంది. అతి విశ్వాసం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, ఇవి మీకు సహజమైన కాని ప్రమాదకరమైన లక్షణాలు. ఈ నెలలో చాలాసార్లు మీ చేతిలో ఉన్న అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయే పరిస్థితి వస్తుంది. కారణం ఒక్కటే: అనిశ్చిత స్వభావం. అందుకే ఈ నెలలో మీరు నేర్చుకోవలసిన మొదటి పాఠం పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవడం. గ్రహాల స్థితిని పరిశీలిస్తే శుక్రుడు మరియు అదృష్టవంతుడైన బుధుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. అవకాశాలు వస్తాయి, కాని అవి పరీక్షతో కూడినవిగా ఉంటాయి. మరోవైపు పనికి బానిసైన శని మిమ్మల్ని కఠినంగా పరీక్షిస్తాడు. ఈ నెలలో సూర్యుని సంచారం మరియు కుజుని యొక్క కోణ ప్రభావం వల్ల మీలో కోపం, అసహనం పెరిగే అవకాశముంది. కాని గుర్తుంచుకోండి, తులారాశివారికి శని శత్రువు కాదు, అది కఠినమైన గురువు. బాధిస్తుంది, కాని వదిలిపెట్టదు. ఇప్పుడు మీ కెరియర్ గురించి వాస్తవికంగా మాట్లాడుకుందాం. ఈ నెలలో పనిచేస్తున్న తులారాశివారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి, అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాని ఇదే సమయంలో ఒక అద్భుతమైన మార్పు మీకోసం వేచి ఉంది. ఐటీ లేదా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఇది మీ ప్రతిభను నిరూపించుకుని గొప్ప అవకాశం. కాని ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది: మీ పురోగతిని చూసి కొందరు సహకోద్యులు అసూయపడే అవకాశముంది. రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పని, మీ మాటలు మాట్లాడనివ్వండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల ఒక ఆశాకిరణం. గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని ఇది సులభంగా రాదు. కష్టపడి పనిచెయ్యాలి, ఏకాగ్రతను నిలపెట్టుకోవాలి. మీ అసాధారణ సోమరితనాన్ని పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగం మీకు దూరంగా ఉండదు.
నిరుద్యోగుల విషయానికి వస్తే చాలామందికి ఇంటర్వ్యూలు హాజరైన తర్వాత మళ్లీ పిలుపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధైర్యం కోల్పోకండి. ముఖ్యంగా మార్కెటింగ్, అమ్మకాలు, కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం బలంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి లేదా విశ్వసనీయ ఉద్యోగి ద్వారా ఆర్థిక మోసం జరిగే అవకాశముంది. ఖాతాలలో పూర్తి పారదర్శకత అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల లేదా పెద్దల సలహా తప్పనిసరి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఈ నెల రిస్క్ ఎక్కువ. ఆర్థిక విషయానికి వస్తే తులారాశివారి మాట ఒక్కటే: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు. ఈ నెలలో కూడా అదే అనుభూతి కలగవచ్చు. డబ్బు వస్తుంది, కాని ఖర్చులు కూడా వెంటనే వస్తాయి. పాత అప్పులు మళ్లీ గుర్తుకు వస్తాయి. అప్పులవాళ్లు డబ్బు అడుగుతూ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించడానికి ఈ నెల మీరు కట్టడి పాటించాలి. ఇతరులకు గొప్పగా కనిపించాననే ఆలోచనతో ఖర్చు చేయడం ఆపండి. ఇదే సమయంలో ఒక శుభవార్త కూడా ఉంది. మీరు ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి అవకాశముంది. ఒకప్పుడు మీరు చేసిన సహాయం ఈ నెలలో అనుకోకుండా మీ చేతులకు చేరుతుంది. ఇది మీలో కొత్త ధైర్యాన్ని, ఏనుగు శక్తిలాంటి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ నెల గృహిణులకు కూడా కీలకంగా ఉంటుంది. ఈ నెలలో బంగారు ఆభరణాలు లేదా చిన్న ఆభరణాలు కొనడం తులారాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా దాచుకున్న డబ్బు నుంచి ఒక చిన్న బంగారు ఆభరణం కొనుగోలు చేసినా అది మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశానికి సంకేతంగా మారుతుంది. పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్నదైనా శుభసంకల్పంతో చేసిన కొనుగోలు మీ ఆర్థిక ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. స్థలం కొనడం లేదా ఇల్లు కట్టడం వంటి విషయాలకొస్తే ఈ నెల పూర్తిస్థాయిలో ప్రారంభానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. భూమి పూజ లేదా గృహప్రవేశాన్ని వాయిదా వేయడం మంచిది. కానీ స్థలాన్ని ముందుగానే చూసుకోవడం, అడ్వాన్స్ ఇవ్వడం లేదా ఒప్పందం చేసుకోవడం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తుంది. అయితే భూమి వివాదాలు ఉంటే లేదా ఆస్తికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తుంటే ఈ నెలలో స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం తక్కువ. కేసులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. న్యాయవాదితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే డబ్బు వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అత్యంత సున్నితమైన అంశానికి వస్తున్నాను. తులారాశివారి ప్రేమ జీవితం ఈ నెలలో ఒక పరీక్ష దశలోకి అడుగుపెడుతుంది. ప్రేమకు మీరు ఇచ్చే విలువ, ఇచ్చే త్యాగం మరెవ్వరూ ఇవ్వలేరు. కాని అదే ప్రేమలో మీరు ఎక్కువగా ఆశించడమే మీ సమస్య. ఈ నెలలో భార్యాభర్తల మధ్య చిన్న చీలిక రావచ్చు. దీని వెనుక ప్రధాన కారణం మీ కోపం, అనుమానం మరియు పని ఒత్తిడి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. మీ భాగస్వామి మీ దగ్గర డబ్బు కాదు, ప్రేమ మరియు సమయం కోరుకుంటున్నారు. చిన్న చిన్న మాటలు పెద్ద తగాదాలుగా మారకుండా జాగ్రత్తపడాలి. చిన్న సమస్యలు విడాకులు దాకా వెళ్లకుండా ఆపడం మీ బాధ్యత. ఈ నెలలో సహనం మీ మంత్రం. మౌనం కొన్ని సందర్భాల్లో గొప్ప పరిష్కారమవుతుంది. అవివాహితులకు ఇది అదృష్టకాలం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివాహ ప్రయత్నాలు మళ్లీ ముందుకు కదుల్తాయి. మంచి సంబంధాలు రావడానికి ఇది సరైన సమయం. అయితే యువతీ యువకులకు ఇదొక పరీక్షాకాలం కూడా. ఇంట్లో మీరు ప్రేమించే వ్యక్తి విషయంలో ఆమోదం పొందడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు మూడవ వ్యక్తి జోక్యం మీ ప్రేమ జీవితంలో అపోహలు, ఆగ్రహం కలిగించవచ్చు. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. వైద్య చికిత్సలు అనుకూల ఫలితాలు ఇవ్వవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చిన్న అడ్డంకులు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని అనుగ్రహంతో చివరకు ప్రతిదీ సజావుగా జరిగే సూచనలు ఉన్నాయి. వృద్ధులు లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. కీళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వారిని తీర్థయాత్రకు లేదా దేవాలయ దర్శనానికి తీసుకెళ్లే యోగం ఉంది. ఇది వారికి శారీరకంగా కంటే ఎక్కువగా మానసిక ప్రశాంతతనిస్తుంది. విద్యార్థులారా, ఈ నెల మీ దృష్టి చదువుల కంటే మొబైల్ లేదా స్నేహితుల వైపు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ సహజమైన బలహీనత. కానీ గుర్తుంచుకోండి, ఈ నెల మీ విద్యా జీవితంలో చాలా కీలకమైన దశ. ఉన్నత విద్య లేదా మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రయత్నిస్తున్నవారు మంచి కళాశాలల్లో సీటు పొందే అవకాశం ఉంది. కానీ దానికోసం వెంటనే చర్య తీసుకోవాలి. ఆలస్యం మీకు నష్టం చేస్తుంది. విదేశాల్లో చదువుకోవాలని లేదా విదేశాల్లో పనిచేయాలని ప్రయత్నిస్తున్నవారికి వీసా సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు లేదా ఏదైనా సాంకేతిక కోర్సు కావచ్చు. దీన్ని నేర్చుకోవడం వల్ల రాబోయే రోజుల్లో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
ఆరోగ్యం విషయానికొస్తే తులారాశివారు మూత్రపిండాలు, తొంటి నొప్పి, చర్మ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చలి కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పుష్కలంగా నీరు త్రాగండి, తేలికపాటి వ్యాయామం అలవాటు చేసుకోండి. మీ అనారోగ్యానికి సగం కారణం మానసిక ఒత్తిడే, కాబట్టి ధ్యానం చేయడం చాలా అవసరం. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి, వేగాన్ని నియంత్రించండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదంగా మారవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోని అతి ముఖ్యమైన భాగానికి వచ్చాం. మిత్రులారా, ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ నెల మీకు ఒక మేల్కొల్పు. ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కొనే అత్యంత కఠినమైన సవాలు నమ్మకం. అవును, ద్రోహం. మీరు ఎక్కువగా నమ్మే వ్యక్తి మీ రహస్యాలన్నింటినీ ఎవరికి చెబుతారో అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అది వ్యాపార భాగస్వామి కావచ్చు, దగ్గరి బంధువు కావచ్చు, లేదా అత్యంత సన్నిహిత స్నేహితుడు కావచ్చు. వారు మీ వెనుక మీ గురించి చెడ్డగా మాట్లాడి మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఈ నీడలాంటివాడు మీ పక్కనే ఉండే అవకాశం ఉంది. దీని అర్థం ఎవరినీ నమ్మకూడదు అని కాదు, కానీ గుడ్డిగా నమ్మకూడదు. మీ రహస్యాలు, పాస్వర్డ్లు, ఆర్థిక వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను తులారాశి. ఈ నెలలో ఒక సంఘటన మీకు మానసిక షాక్ ఇవ్వవచ్చు, కానీ నిరుత్సాహపడవద్దు. ఇప్పుడే ఈ నిజం బయటపడడం మీకు మంచిదే. ఎవరు మీవారు, ఎవరు కాదో తెలుసుకునే సమయమిది. దేవుడు మీ జీవితంలో అనవసరమైన చెత్తను తొలగిస్తున్నాడని భావించండి. అయితే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఏమిటి? దానికి సమాధానం కూడా చాలా సులభం, చాలా శక్తివంతమైనది. మొదటిగా తులారాశివారు ఆంజనేయుణ్ణి పూజించండి. శని ప్రభావంలో ఉన్న ఈ సమయంలో ప్రతి శనివారం ఆంజనేయస్వామిని స్మరిస్తూ ప్రార్థన చేయడం మీకు రక్షణగా మారుతుంది. మొదటిగా మంగళవారం నాడు సమీపంలోని ఆంజనేయ ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఆలయంలోకి వెళ్లిన తర్వాత తమిళనాడు ఆకుల దండను ఆంజనేయస్వామికి సమర్పించండి. ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నింటినీ ఆయన పాదాల దగ్గర వదిలేయండి. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఇది మీలో దాగి ఉన్న భయాలను తొలగించే శక్తివంతమైన కవచం. మీ మనస్సులోని సందేహాలను కరిగిస్తుంది, మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. మీరు మళ్లీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. రెండవది, శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో శుక్రవారాల్లో ఇంట్లో మహాలక్ష్మీ పూజ చేయడం చాలా శుభప్రదం. మహాలక్ష్మి ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీపం వెలుగుతున్నప్పుడు మీ ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయని మనసులో భావించండి. ఈ చిన్న ఆచారం మీ ఇంట్లో డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది, ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడవదిగా, వీలైతే ఈ నెలలో పేదలకు లేదా అవసరమైన వారికి నలుపు నువ్వులు లేదా నలుపు వస్త్రాన్ని దానం చెయ్యండి. ఇది శనిదోషాన్ని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పరిహారం. మీరు చేసే ఈ చిన్న దానం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను మెల్లగా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. నాలుగవదిగా, ప్రతిరోజూ ఉదయం పక్షులకు ఆహారం ఇవ్వండి. పక్షులకు నీరు పెట్టి అందులో ధాన్యాలు వేయండి. ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ గ్రహ కదలికలను శాంతపరచడానికి అత్యంత శక్తివంతమైన మార్గం. ఈ చిన్న సేవ మీ జీవితంలో అనుకోని ప్రశాంతతను తీసుకొస్తుంది. మిత్రులారా, ఈ నెల సవాళ్లను కూడా తెస్తుంది, అలాగే అద్భుతమైన అవకాశాలను కూడా తెస్తుంది. భయపడకండి, కాని నిర్లక్ష్యంగా కూడా ఉండకండి. మీ చిరునవ్వు, మీ ఓర్పు, మీ న్యాయం ఇవే మీ నిజమైన ఆయుధాలు. ఇవే మిమ్మల్ని కాపాడుతాయి. మీ జీవితంలో మీరు చూసిన ప్రతి కల నెమ్మదిగా నిజమవ్వాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకేవైనా సమస్యలుంటే లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని రాయడం మర్చిపోవద్దు. దయచేసి మా భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ చిహ్నాన్ని నొక్కండి, ఎందుకంటే నేను మరిన్ని ఆసక్తికరమైన, మీ జీవితానికి మార్గదర్శకమైన విషయాలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. ఆ దేవుని ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హనుమాన్.